మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఉపాధి హామీ చట్టంను మహాత్మా గాంధీ పేరిటే కొనసాగించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర 6వ తేదీన జిల్లాలో జరగనున్నదని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రమేష్ బాబు తెలిపారు. చిత్తూరు ప్రెస్ క్లబ్ లో మంగళవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 6వ తేదీన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల ఉదయం పలమనేరులో రక్షబండ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. సాయంత్రం జీడీ నెల్లూరులో నిర్వహించే బహిరంగ సభలో రైతులను ఉద్దేశించి ప్రసంగిస్తారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, రైతు కూలీలు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో కాంగ్రెస్ పార్టీ చిత్తూరు నగర అధ్యక్షుడు టిక్కీ రాయల్ తదితరులు పాల్గొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలైనటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకి జీవనాధారమైనటువంటి ఎంజీఎన్ఆర్ఈజీఎస్ మహాత్మా గాంధీ ఉపాధి పథకాన్ని అంచెలంచెలుగా నిర్వీర్యపరచడానికి కంకణం కట్టుకున్నారు. ఇది ప్రతి ఒక్కరికి తెలుస్తూ ఉంది. బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి కూడా పేద ప్రజలకు అందవలసినటువంటి ఫలాలన్నీ కూడా వాళ్ళందరూ నిర్వీర్యపరుస్తున్నారు. అందులో భాగంగా ముఖ్యమైనటువంటి చట్టం ఇది ఎంజీఎన్ఆర్ఈజీఎస్. దీని పూర్తిగా పేరు మార్చడము మరియు దాంట్లో ఉన్నటువంటి రకరకాల ఉపయోగపడే విధంగా ఉన్నటువంటి దాన్ని కూడా వీళ్ళు మార్చే కార్యక్రమం చేస్తున్నారు. కాబట్టి ఈ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని మా ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిలమ్మ గారు ఒక యాత్ర చేపట్టారు, ఉపాధి హామీ పరిరక్షణ యాత్ర. అందులో భాగంగా రేపు 6వ తేదీ 11 గంటలకి పలమనేరు నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమం జరుగును. అదేవిధంగా సాయంత్రం 4 గంటలకి గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో గంగాధర నెల్లూరులో స్ట్రీట్ కార్నర్ మీటింగు తలపెట్టదలిచారు. కాబట్టి ప్రతి ఒక్క ప్రజలందరూ కూడా జిల్లా వ్యాప్తంగా ఈ ప్రోగ్రాంకి తరలివచ్చి ఈ ప్రోగ్రామ్ని విజయవంతం చేయాలని అందరినీ కోరి ప్రార్థిస్తున్నాము.